లేత వయస్సు నుంచినే మనం ఈ యొక్క భగవత్ చింతన ప్రారంభం చేయాలి. இளம் வயதிலிருந்தே நாம் பகவத் சிந்தனையை தொடங்க வேண்டும். అప్పుడే ఇది అంత్య సమయం లోపల మనకు జ్ఞప్తికి వస్తుంది. அப்போதுதான் இறுதி காலத்தில் அது நமக்கு நினைவிற்கு வரும். అప్పటికప్పటికి జ్ఞప్తికి రావాలంటే రావడానికి వీలు కాదు. அப்போதைக்கு அப்போது நினைவிற்கு வர வேண்டும் என்றால் அது வராது. ఒక మిలిటరీలో చేరేటువంటి వ్యక్తి ராணுவத்தில் புதிதாக சேருபவனுக்கு ఫ్రంట్ రోల్లో పోయి యుద్ధం చేయాలనుకుంటే முன் வரிசையில் நின்று போர் புரிய வேண்டும் என்றால் తక్షణమే అతని చేతికి తుపాకిస్తే అతను ఏమీ చేయలేడు. சேர்ந்த உடனேயே கையில் துப்பாக்கியை கொடுத்தால் அவனால் ஒன்றும் செய்ய இயலாது. దీంతో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా రిక్రూటింగ్, దాని యొక్క గన్ను, మార్చింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. எனவே சேர்ந்தவுடனே துப்பாக்கி சுடுதல், அணிவகுப்பு போன்றவற்றை பயிற்சி செய்ய வேண்டும். ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడే తాను ఆ యొక్క సైన్యం లోపల తగినటువంటి యుద్ధం చేయడానికి అర్హుడవుతాడు. இவ்விதமாக பயிற்சி செய்த பிறகே படையில் சேர்ந்து யுத்தம் செய்ய தகுதி பெறுகிறார். శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. అభ్యాసం అనేటువంటిది అత్యవసరం. பயிற்சி என்பது மிக அவசியம். వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ తోనే జరుగుతున్నాయి. நடப்பது, பேசுவது, படிப்பது, எழுதுவது, சாப்பிடுவது போன்றவை அனைத்துமே కనుక నీ பயிற்சியினால் జీవితం தான் అంత్యం வரும். కూడా మన ప్రాక్టీస్ తోనే రావాలి. எனவே வாழ்க்கையின் இறுதியும் கூட பயிற்சியினாலேயே வர வேண்டும். అప్పుడే ఆ అంత్యం లోపల మనకి ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం చేత వచ్చినటువంటి స్మరణ మనకు లభ్యమవుతుంది. அப்போதுதான் இறுதி காலத்தில் நாம் பயிற்சி செய்து வந்த நாமஸ்மரணை కనుక நினைவுக்கு లేత வரும். వయస్సు నుంచి మనము భగవత్ చింతన ప్రారంభించాలి. எனவே இளம் வயதிலிருந்தே பகவத் சிந்தனையை தொடங்க வேண்டும்.